సో మళ్ళీ అత్తం ఇక్కడ కలిసింది కొన్న కలిసింది అక్కడ. Hey guys, welcome back to channel. This is Varaprasad watching Varaprasad vlogs. Time వచ్చేసి 11:34 అవుతుంది. బట్ మార్నింగ్ బయట 7 గంటలకు ఉదయిస్తే సూర్యుడిన తర్వాత ఇట్లా వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణం బయట అయితే ఉంది. ప్రజెంట్ అయితే మేము ఇవాళ మా అక్కయ్య కూతురు మ్యారేజ్ అనమాట. సో అక్కయ్య కూతురు మ్యారేజ్ మేము రెడీ అయ్యాము. జున్ను వీళ్ళు రెడీ అయ్యారు. ఇవాళ సండే. సో వీఆర్ గోయింగ్ టు మ్యారేజ్. ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11, 2024. సో ఇవాళ మ్యారేజ్లో ఏం చేస్తాం, ఎవరెవరిని కలుస్తాం, ఎలా ఉంటుంది అనేది సిచ్యువేషన్ అంతా కూడా చూద్దాం. అది మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే ఓన్లీ టీ తాగాము, టిఫిన్ అయితే ఏం చేయలేదు. సో ఫ్రెష్ అప్ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకొని మేము రెడీ అయ్యి పోవడానికి ఉన్నాం తప్ప ఇంకేం చేయలేదు. సో బయలుదేరడానికి సిద్ధమైనాము. ఇక్కడ తమ్మునికి వచ్చేసి అన్నయ్య సాక్స్ వేస్తున్నాడు. తమ్మునికి అన్నయ్య సాక్స్ వేస్తున్నాడు. ప్రజెంట్ అయితే షూ వేసి సాక్స్ వేస్తున్నాడు. కింద పడతా మరి కూర్చో, కింద దిగు. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ పెళ్ళికి పోతాం. బారోలే కదా మధ్యలో పెళ్లి ఫంక్షన్కి పోలేదు, వేరే జనరల్ ఫంక్షన్కి అయినా కానీ పెళ్లికి ఫంక్షన్ పోలేదు. సో పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, మళ్ళీ పెళ్ళిళ్ళకి పోతున్నా అమ్మ నేను. చలికాలం పూర్తిగా అయిపోకముందే ఫుల్ ఎండలు కొడుతున్నాయి. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా చిలుకల పలుకులు వినబడుతున్నాయి. కిలకిల రాగాలు వినిపిస్తున్నాయి చిలుకలు. సో చూసారు ఎండ ఎట్లా పడుతుందో. మబ్బు మాత్రం మళ్ళీ ఉంది, టెంపరేచర్ వేడి ఉంది. మా కార్ దగ్గరికి వెళ్తున్నాను. కార్ దగ్గర చూసారా మా కార్ అయితే ఫుల్ డస్ట్ పట్టి ఉంది మొత్తానికి. చాలా అవుతుంది మధ్యలో కార్ చేయక మళ్ళీ. సో మా జర్నీ స్టార్ట్ అయింది. టైం 11:23. పెళ్లి 11 గంటలకు ఉంటే మేము 11:30కు పోతున్నాం. ఏం కాదులే పోదాం ఇక. సో మేము స్టార్ట్ అయినాం. అమ్మ ఝాన్సీ వెనకాల కూర్చున్నారు, జున్ను విన్ను నేను కూర్చున్నాం. అందరం వెళ్తున్నాం. అందరు హాయ్ చెప్పండి. జై శ్రీరామ్. నువ్వు చెప్పు జున్ను. జై శ్రీరామ్. ఓకే, మీ అందరు కూడా జై శ్రీరామ్ కామెంట్ చేయండి. ప్రస్తుతం మనం జ్యోతి నగర్కి వచ్చాము. మనం ముందర చూసారు కదా బీజేపీ బండి సంజయ్ అన్న రథం పోతుంది అనమాట. భాగ్యనగర్కి వచ్చినాం. ఇక్కడ మాతో పాటు అక్క జాయిన్ అయింది. ఎవరు జాయిన్ అయ్యి ఇక్కడ? రోహిత్ జాయిన్ అయ్యిండు. రోహిత్ జాయిన్ అనగానే మా జిన్నానికి నవ్వులే వస్తున్నాయి. ఇంకా విన్నాను కూడా ఏం చేస్తాడు, అవి అత్తొచ్చిందా? ఎవరొచ్చిల్లు ఏం చెప్తాను నువ్వు? రోహిత్ బాబా వచ్చినాడా ముందర కట్టాడు. విన్ను ఎంత సంతోషం అవుతుంది. చలో వెళ్దామా? సో అందరం వెళ్తున్నాం. ఇంకా చలో టైం వచ్చేసి 11:57. పెళ్లి అయిపోయిందో అయిపోలేదో మాకేం తెలియదు, అడిగిపోయినాక తెలుస్తుంది. కరీంనగర్లో మళ్ళీ ఎగ్జిబిషన్ వచ్చినట్టు లండన్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో ప్రజెంట్ అయితే మేము చింతకుంట రోడ్కి వచ్చాము. బైపాస్ రోడ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ అయితే బైపాస్, అలుగురు బైపాస్ రోడ్. అది మేము స్ట్రైట్కి వెళ్తున్నాము. ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. లారీ అట వినడానికి లారీ కనిపించింది. లారీ గురించి చెప్తున్నాడు. ఇక్కడ లారీ బయట ఉందన్నమాట. ఇక్కడ వాల్మార్ట్, ఫ్లిప్కార్ట్ అయిపోయింది. ఇప్పుడు అటు వెళ్తుంది. సరే విజయ కన్వెన్షన్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ మా కోడ వాళ్ళ ఫోటో ఉంది. ఇక్కడ మా కార్ మొత్తం డస్ట్ పట్టింది. ఇట్లా ఉంది. లోపలికి వెళ్తున్నాము. చూసారా పెళ్లిపిల్ల కారు, పెళ్లిపిల్లని కారు వస్తుంది ఎదురుగా. చలో చలో ఫంక్షన్. తాతయ్యకి షహడి. సో మళ్ళీ అత్తం ఇక్కడ కలిసింది, కొన్న కలిసింది అక్కడ రాహుల్ ఫంక్షన్ లో. సో ప్రజెంట్ అయితే గోయింగ్, దిస్ ఈస్ ద ఫంక్షన్ హాల్. పెళ్ళి అయిపోయిందా అయిపోలేదా మాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళు అత్తమ్మ అందరు వస్తున్నారు. రమ్య విఘ్నేశ్వర. ప్రజెంట్ ఇది ఫంక్షన్ హాల్. ప్రజెంట్ ఫంక్షన్ హాల్లో ఉన్న డైనింగ్ సెక్షన్కి వచ్చాము. చూసారా ఇంకా టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇక్కడ డైనింగ్ స్టార్ట్ కాలేదు, కానీ ఒకసారి మీకు చూపెడదామని వచ్చాను అనమాట. ఇది ఫంక్షన్ హాల్. కొద్దిసేపు అయితే మొత్తం నిండిపోతారు. అమ్మాయిలు ఇక్కడ వాటర్ తాగుతున్నారు. ప్రస్తుతం అయితే విన్ను ఆడుకుంటారు. జున్ను ఫోటో తీస్తారు. ఒకరికి ఒకరు అన్యోన్యంగా జీవనం గడపడానికి మాట్లాడుతున్నారు. పైన డ్రోన్ వచ్చి ఆగింది మన పైన. ఇక్కడ పైన డ్రోన్ తీసుకున్నారు కదా. సో అక్షంతలు వస్తున్నాయి.
బాగా నచ్చింది కదా. ఏం చేస్తానే విన్నాని అక్షంత చూస్తున్నాడు. జున్ను అక్కడ ఫోన్ మాట్లాడు. తాళి కట్టేశారు, అందరూ లేస్తున్నారు. ఇక పెళ్లి అయినది, బట్టలు లంచ్ టైం అనమాట. ప్రజెంట్ మేము లంచ్కి వెళ్తాము. అందరు ఏం చేస్తాం, మా జున్ను అయితే ఫోన్ ఉన్నాడు. ఐస్ క్రీమ్ అయిపోయిందంట. మా విన్నాను ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. 3 గంటల 7 నిమిషాలు. అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారు. సో అంత డైనింగ్ సెక్షన్. అప్పటికి ఇప్పటికి ఇంత తేడా ఉంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు తిని వెళ్ళిపోయారు. కంచెల్లి అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ టైం. మా మందమే వచ్చింది అనమాట. ఐస్ క్రీమ్ అంతా అయిపోయింది. బాయ్. నువ్వు బాయ్. నువ్వు బాయ్ చెప్పు. వస్తున్నా పద. జున్ను దా. బాయ్ బాయ్. టైం 5:34 నిమిషాలు. సో మేము మళ్ళీ బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. వెళ్ళి అయిపోయింది పెళ్ళి. ఇంకా పరతవి ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టైం బట్టి వీళ్ళని బట్టి మేము వస్తాము. అందరం అయితే బయలుదేరుతున్నాము. టాటా బాయ్ బాయ్ అమ్మ. టాటా బాయ్ బాయ్ అక్క. టాటా బాయ్ బాయ్ రోహిత్. విన్ను బాయ్. బాయ్ చెప్పు. నువ్వు బాయ్ చెప్ప. సరే వస్తా. చలో మా అన్నయ్యకు బాబాయ్ కూడా టాటా చెప్తున్నాం. పోయిన వీడియోలో ఈ బాబాయ్ అన్నయ్య ఇద్దరు కూర్చున్నాడు. అప్పుడు వీళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ కోడలు ఫంక్షన్ పెళ్ళికి వచ్చినాం అనమాట. అందరిగా వెళ్తున్నాం. డండనగర డండనగర డమ్ డండనగర డండనగర డమ్ 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 డండనగర డమ్ 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 డండనగర డమ్. చూసారా మా విన్ను ఎట్లా డ్యాన్స్ చేసిండు? మా విన్ను డ్యాన్స్ చేసిండు. మా విన్ను డ్యాన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్ కార్తీక్ విన్ను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్తున్నాము. టైం 5 గంటల 43 నిమిషాలు అవుతుంది. చలో నాతో పాటు ఇంకా అమ్మ, అక్క, ఝాన్సీ ముగ్గురు ఉన్నారు, వెనకాల కూర్చున్నారు. బయట వాతావరణం అయితే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అగో ఉన్నారు, అవి మర్చిపోయినా. నాతో పాటు అయితే ఇంకా రోహిత్, జున్ను, విన్ను అండ్ ఇంట్లో కాళ్ళ వరప్రసాద్ వరమని కూడా ఉన్నాడు కదా. మా యాక్షన్స్ నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఏమైంది? ప్రజెంట్ రామ్నగర్ దాడుతున్నాం అన్నమాట. ఇది రామ్నగర్, ఇది రామ్నగర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమైంది? జామకాయలా? కార్ పార్కింగ్, కార్ పార్కింగా? కార్ పార్కింగ్ చేసిన కదా. ఎత్తుకుంటా పదా, వాళ్ళని పంపించేది ఎత్తుకుంటా. ఇటు తిరిగి ఎత్తుకుంటా పడుతుంది. ఓకే, అక్కోళ్ళ ఇంటికి వచ్చిన మళ్ళా. అమ్మయ్యా, చూసారు అక్కోళ్ళ ఇంట్లో ఎంత మంచి చెట్లు ఉన్నాయి. అన్ని జామ చెట్లు, చింతవలక చెట్టు, ఏమంటారు ఉసిరి చెట్టు, ఖర్జూర చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. అమ్మయ్యా, మా విన్నాను వాళ్ళ ఫంక్షన్లో ఐస్ క్రీమ్ తిన్నాడు. ఫస్ట్ ఐస్ క్రీమ్ అయిపోయినాయి, మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్నాడు. డమ్ ఎత్తుకొని ఉన్నా మొత్తం. నేను ఎత్తుకున్నా. జున్ను అని కూడా తిన్నాడు. జున్నాడు తిన్నాడు. ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి 8 గంటల 23 నిమిషాలు అవుతుంది. ఈ రోజు మొత్తం ఇప్పుడు భరత్ ఉంది. భరత్కి వెళ్ళాలా లేదా ఆలోచిస్తాము. నేను యాక్చువల్గా అక్వాలిటీ వాళ్ళకి వెళ్ళాము, కానీ అక్కడ ఇంకా వాళ్ళు కళ్యాణ మండపం వచ్చి రాలేదనమాట. ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి భరత్ దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. జున్ను నాని ఇన్ను అయితే పడుకున్నారు. రాత్రి 10 గంటల 30 నిమిషాలకి ఫ్రెండ్స్. టైం వచ్చేసి రాత్రి 11 గంటల 42 నిమిషాలు వస్తుంది. ఇప్పుడు ఇంటికి వచ్చాను. మా గేట్ వేసి ఉంది, బయట మామూలుగా మంచి గాలి వస్తుంది. ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అనమాట. సో ఈ రోజుకి వీడియో ఇక్కడే ముగిస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మటుగా నెక్స్ట్ వీడియో బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్. జై శ్రీరామ్.